श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अतः द्वितीयोऽध्यायः सांख्ययोगः। 17వ శ్లోకం అవినాశి తు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। నిఘంటువు అవినాశి నాశరహితమైన తత్ విద్ధి దానిని తెలుసుకొను. ఏన తు దేని చేతనైతే ఇదం సర్వం ఈ జగత్తంతయు అంటే దృశ్యవర్గము తతం వ్యాప్యమై ఉన్నచో అస్య శాశ్వతమైన అవ్యయస్య దాని యొక్క అంటే ఆత్మ యొక్క వినాశమును కర్తుం చేయుటకు కశ్చిత్ ఎవడును నా అర్హతి సమర్థుడు కాడు. భావం చూస్తే నాశరహితమైన ఆ సత్యము అంటే పరమాత్మ తత్వము జగత్తున అంతటను వ్యాపించి ఉన్నదని తెలుసుకొనుము. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయజాలరు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. శుద్ధమైన ఆత్మను చుట్టి ఉన్న పంచవాయువులను వివిధములైన ఆసనముల ద్వారా అదుపు చేయుటకే హఠయోగ విధానం నిర్దేశించబడి ఉన్నదట. భౌతిక బంధముల నుండి అణు ఆత్మకు ఆ విధముగా ముక్తిని గూర్చుటకే అది నిర్దేశింపబడినది కానీ ఎట్టి లౌకిక ప్రయోజనము కొరకు కాదు అని తెలియపరిచారు శ్రీకృష్ణ పరమాత్మ. పరమపురుషుని అనురూప ఆత్మలు సూర్యకాంతి కణములతో పోల్చబడినవట. సూర్యకాంతి యందు అసంఖ్యాక తేజోమయ కణములు కలవు. అదేవిధముగా అనురూప ఆత్మలు ఆ భగవాను నుండి వెలువడు కాంతిలో కణములై ఉన్నవి. వాటికే ప్రభాయను నామము కలదట. కావున వేదజ్ఞానము అనుసరించినను లేదా ఆధునిక విజ్ఞాన శాస్త్రము అనుసరించినను ఎవరును దేహమునందలి ఆత్మ యొక్క అస్తిత్వమును త్రోసిపుచ్చలేరు. అటువంటి ఆత్మను గూర్చిన విజ్ఞానమును శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా భగవద్గీత యందు వివరింపబడినది. జై కృష్ణ పరమాత్మునికి జై. కృష్ణార్పణం.